పిల్లలకు చదువు భవిష్యత్తు ఇస్తుంది, ఇల్లు కడుతుంది, జీవితం వెలగొతుంది. ఫైలం కూడా పూర్తిగా సహాయం, ఇది ఒక్కరోజు కాదు, జీవితాంతేడు తోడు. ఈ మార్గాన్ని చూపిన మహానుభావుడు సంత్ రాంపాల్ జీ మహారాజ్. దీనిని తెలుగులో అన్నపూర్ణ అభియాన్ అని పేరు పెట్టారు. అన్నపూర్ణ అభియాన్లో ఉచితంగా ఆహారం, దుస్తులు, విద్య, వైద్యం, ఇల్లు ప్రతి పేద కుటుంబానికి అందిస్తుంది. ఇది ఒకసారి సహాయం కాదు, అలాగే ఇది కేవలం రేషన్ మాత్రమే కాదు. ఈ ఉద్యమం క్రింద ప్రతి అవసరమైన కుటుంబానికి అందేది. ఆహారం అంటే నెలసరి రేషన్ కిట్, పిండి, బియ్యం, పప్పు, నూనెలు, మసాలాలు, ఇంకా చాలా. అలాగే బట్టలు మొత్తం కుటుంబానికి, మరియు పిల్లల స్కూల్ యూనిఫామ్ కూడా. అలాగే విద్య అనగా చదువు, పిల్లల ఫీజులు, పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్, పిల్లల పూర్తి ఖర్చు. అదే విధంగా ఇల్లు 20 రోజుల్లో సిద్ధం A1 క్వాలిటీ మెటీరియల్, విద్యుత్ మరియు నీటి సౌకర్యంతో ఇంటి సామాన్లు, మంచం నుండి అల్మారా వరకు, గ్యాస్ స్టవ్ నుంచి వాషింగ్ మిషన్ వరకు. అలాగే వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల నుండి PGI వరకు మొత్తం ఖర్చును సంత్ రాంపాల్ జీ గారు భరిస్తారు. ఒక ఇల్లు నుంచి కుటుంబానికి ఆహారం వరకు అన్నీ అందిస్తున్నారు. అలాగే 50,000కి పైగా పేద కుటుంబాలకు అన్నపూర్ణ రేషన్ లైఫ్ లాంగ్ ఇస్తున్నారు. 500కి పైగా కుటుంబాలకి కొత్త ఇల్లు నిర్మాణం జరిగింది. అదేవిధంగా 5,000 గ్రామాలు, 20కి పైగా రాష్ట్రాలు ప్రతిరోజు నిశ్శబ్దంగా ఈ సేవా ఉద్యమం కొనసాగుతుంది. జీవితాంతం సహాయం. దీనికి ఉదాహరణగా ఆయన రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో ఒక కుటుంబానికి, మరియు తెలంగాణలో హైదరాబాద్లో కుటుంబానికి అన్నపూర్ణ అభియాన్ కింద ఉచితంగా వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా రేషన్ ఇవ్వడం జరిగింది. మొదట హర్యానా రాష్ట్రం నుండి మొదలుపెట్టిన ఈ అన్నపూర్ణ అభియాన్ ఇప్పుడు మన ఏరియా దాకా వచ్చింది. అయితే ఆయన సమాజం మార్పుకై భక్తుల నుంచి దానం స్వీకరిస్తారు, కానీ ప్రపంచం నుండి ఆయన ఎప్పుడూ డబ్బులు ఆశించలేదు. రీసెంట్గా జరిగిన విషయం ఏమిటంటే, ఒక కంపెనీ ఓనర్ ఆయనకు 200 కోట్లకు పైగా డబ్బులు ఇస్తానని, ఈ మంచి పనికి ఇస్తానని, ఈ మంచి పనులు మీరు చేస్తూ ఉండండి అని అన్నాడు. కానీ సంత్ రాంపాల్ జీ గారికి ఆయన అంత అమౌంట్ ఇస్తానన్నా కూడా ఆయన డబ్బుకి 1% కూడా ఆశ లేకుండా నాకు వద్దు అని స్ట్రైట్గా చెప్పేశారు. నాకు దేవుడు డబ్బులు ఇస్తాడు, నేను కబీర్ పరమాత్మ బిచ్చగాడిని, భక్తులందరి దగ్గర దానం తీసుకుంటాను, కానీ ప్రపంచం నుండి ఏమీ ఆశించను. ఈ మాటకి ఒక్కసారిగా అక్కడ రాష్ట్రాలు మొత్తం షాక్ అయ్యాయి. నిజంగా ఈయన గొప్ప వ్యక్తి అని ప్రపంచానికి ఆ రోజు తెలిసింది.